అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొత్తగా చికెన్ పికిల్స్, చికెన్, మటన్, రొయ్యలు గోంగూర, మటన్ గోంగూర, చికెన్ గోంగూర, అన్ని రకాల నాన్ వెజ్‌లో అన్ని రకాల పచ్చళ్ళైతే పెట్టబోతున్నానండి నేను. ఆ వీడియో మీకు చెప్తా, చేస్తా. మీకైతే చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. మీకు కూడా పచ్చళ్ళు ఏమన్నా అనుకుంటే రుచికరమైన పికిల్స్ మీకు కావాలనుకుంటే మేమైతే లింక్లో మా ఫోన్ నెంబర్ పెడతాము. ఆ ఫోన్కి ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నా కానీ మీకు ఆ పచ్చళ్ళు ఆర్డర్ ప్రకారం చేరేటట్టుగా నేను చూసుకుంటాం. మీరు ఒకసారి అయితే టేస్ట్ అయితే చూద్దురు కానీ మీరు కావాలనుకుంటే ఫోన్ చేయండి. ఈ లోపైతే నేను ఈ పచ్చళ్ళు అయితే చేసేస్తాను. ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆర్డరు కేజీన్నర మటన్, 1 కేజీ చికెన్. అవి అయితే మాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చేసింది. అంటే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మీరు ఈరోజు చెప్తే రేపు మేము మీకు అందజేస్తామన్నమాట. మనం వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఫ్రెష్, అన్నీ కూడా అప్పటికప్పుడు రెడీ చేసి మీకు చికెన్ నిల్వ పచ్చడి, మటన్ నిల్వ పచ్చడి, అన్ని నిల్వ పచ్చళ్ళు పెట్టి మీకు పంపిస్తాము. మీకు కావాలనుకుంటే మాత్రం మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మా ఫోన్లో లింక్ ఇస్తాము. ఆ లింక్ చూస్తే మీకు మా ఫోన్ నెంబర్ వచ్చిద్ది. మీరు ఆర్డర్ చేసిన ప్రకారం మేము పంపిస్తాం. సరేనా? ఇంకా లేట్ ఎందుకు, ఆ పచ్చడి అయితే పెడతాను. మటన్, చికెన్ ఆ పచ్చళ్ళు పెడతాను. ఆ చేసే తయారీలోకి ఇంకా వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మటన్ అండి. కేజీన్నర మటన్. నేను టైం లేక ఉడికించి చూపిస్తున్నాను మీకు. పసుపు, ఉప్పు, నూనె వేసి ఉడకబెట్టాను. ఒక 5 విజిల్స్ అయితే వచ్చినాయి. చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. అన్నీ కూడా ఫ్రెష్గా అండి. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకొని మంచిగా శుభ్రంగా చేసి మీకు నేనైతే అందజేస్తాను. మీకు కావాలనుకుంటే ఒక్క ఫోన్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా మా రుచికరమైన అన్ని రకాల నాన్ వెజ్ల పచ్చళ్ళు అయితే నిల్వ పచ్చళ్ళు మీ ఇంట్లోకైతే చేరతాయి. సరేనా? మటన్ అయితే వేగిందండి. కలర్ వస్తే సరిపోయిద్ది. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నెలపాయ పేస్ట్, నీళ్లు పోయకుండా. ఏం చేసినా కూడా నీట్గా చేసుకుంటే మనకి పచ్చళ్ళు
నీటి చుక్క తగలకుండా తడి తగలకుండా ఉండాలి నిల్వ పచ్చళ్ళకైతే. అది మాత్రం ముందుగా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా వేగాలి అల్లం చిన్నులపాయ పేస్ట్. చిన్నులపాయలు కూడా వేసుకున్నానండి. కరివేపాకు, బాగా వేగాలి, బాగా పచ్చి వాసన పోయేంత వరకు. చిన్నులపాయ రెమ్మలు కానీ కరివేపాకు కాస్త పచ్చిదనం వెళ్ళిన దాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మేము. ఉప్పు కారం మసాలా అంతా వేసాక ముక్కలకు శుభ్రంగా కలిపేసుకోవాలి. ఎక్కడా కూడా కల్తీ లేని నూనె, కల్తీ లేని మసాలాలు, కారాలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఫ్రెష్. పచ్చడి చూసారా? మటన్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇదిగోండి, ఇది 2 రోజులు మాగాలి. ఇదైతే ఫస్ట్ చల్లారాక నిమ్మరసం అయితే లాస్ట్లో పిండేసుకోవాలి. పూర్తిగా చల్లారాక నిమ్మరసం అయితే పిండేయాలి. ఇదిగోండి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటారో చూడండి మీరే. మటన్ పచ్చడి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసేసుకుందామండి చివర్లో. ఇంతేనండి. ఒకసారి బాగా కలిపేసుకొని చల్లారాక ఒక జాడీలోకి తీసేసుకొని ఒక 2 రోజులైతే కదిలించకుండా పెట్టేసుకుందాం. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎలా కనపడుతుందో మటన్ పచ్చడి. సూపర్గా ఉంది కదా. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీకు గాన ఈ పచ్చడి కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా మీ ఇళ్ళకైతే ఈ పచ్చడి చేరేటట్టు మేము చూసుకుంటాం.
మటన్ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంకా ఇది పక్కన పెట్టేసి చికెన్ పచ్చడి తయారీలోకి అది ఎలా చేయాలో ఇంకా అది చూపించేస్తాం మీకు. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టింది బాగా 4 సార్లు అయితే కడిగేసి శుభ్రంగా ఉడకబెట్టిందండి ఇది. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో వేసేసుకుందాం. మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చికెన్ బోన్లెస్ అండి ఇది. బోన్లెస్ చికెన్ ముక్కలు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇదిగోండి ముక్కలు అన్నీ మంచిగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. బోన్స్ లేని చికెన్ ఇది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లకు వేసాను. మంచి కలర్ రావాలండి. చూసారా ఎంత బాగా వేగినాయో. స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఉప్పు, కారం, మసాలా, చూసారా చికెన్ పికిల్స్ బోన్లెస్ ఇది. చల్లారాక నిమ్మరసాన్ని వేసేసుకోవటమే. నిమ్మరసాన్ని కూడా పిండేసుకుంటున్నానండి. ఇదిగోండి. చూసారా గుమగుమలాడే చికెన్ పికిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రుచి చూడాలనిపిస్తే నోట్లో నీళ్లు ఊరితే కంపల్సరీగా ఆర్డర్ పెట్టేసుకోండి. రేట్లు అవన్నీ కూడా నేను డీటెయిల్స్ అన్నీ మీకు ఫోన్లో చెప్తాను. నేను వైనంగా మీతో మాట్లాడి మీకు ఎంత కావాలో ఏం రకం కావాలో అది ఫ్రెష్గా టేస్టీగా నేను చేసి మీకు చూపిస్తాను. ఓకేనా?